నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ముందుగా మీకు సీతా జయంతి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా. సీతమ్మ తల్లి గురించి మాట్లాడుకోవడం అనేది ఖచ్చితంగా సుకృతంగానే భావించాలి. పవిత్రతకి మారుపేరు, ప్రేమకి మారుపేరు, సహనానికి మారుపేరు. ఇంకా అమ్మకి ఎన్ని పేర్లని పెట్టగలము. అద్భుతమైనటువంటి, అంటే ఎలా ఉండాలి అనేది అమ్మవారు అవసరం లేకపోయినప్పటికీ ఒక మానవ జన్మ అంటే అయోనిజ అయినప్పటికీ వచ్చి నిరూపించి భర్త మీద ఎలాంటి ప్రేమతో ఉండాలి, ఎలాంటి నమ్మకంతో ఉండాలి అనేది అసలు రామాయణం అద్భుతమైన కావ్యం. రైట్ అక్క, సీతా జయంతి కాబట్టి ఎలా వినియోగించుకోమంటారు సీతా జయంతిని? మనం ఎప్పుడు కూడా రాముల వారిని పూజించుకుంటూ ఉంటాము. అలాగే సీతమ్మ వారిని అంటే అమ్మ రాముల వారిని పూజిస్తే అందరినీ పూజించినట్టే అనేది మనకి ఎప్పుడు కూడా మైండ్ లో ఉంటుంది. కాకపోతే అమ్మవారిని పూజిస్తే మనకి అంటే ఇప్పుడు సీతా జయంతి రోజు అమ్మవారిని గనక పూజిస్తే, వివాహం కాని వాళ్ళు ఎవరైనా కానీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకుంటే గనక మంచి భర్త, ఆ శ్రీరాముడు వంటి భర్తే రావాలి అని మనందరం కూడా దండం పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా వివాహ యోగ్యతకి అవసరమైనవన్నీ కూడా వాళ్ళకి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ చాలా మంది ఏమంటారు అని అంటే, శ్రీరాముడు ఏం చేశాడు, సీతమ్మ తల్లిని వదిలేశాడు కదా, మళ్ళీ రెండోసారి కూడా వదిలేశాడు కదా. అంటే ఒకసారి తెచ్చుకున్నప్పటికీ ఆయన అగ్ని ప్రవేశం చేయమని చెప్పడము తప్పు. అలాగే అలా చాకలి వాడి నింద వేసేసరికి పంపించేయడం కూడా తప్పు అని మాత్రమే మనం చూడగలుగుతాం. అయితే ఇందులో ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అనేది కూడా మనం అందరం నేర్చుకోవాలి. ఆ ధర్మ సూక్ష్మం ఏంటి అనేది సీతా అమ్మవారికి తెలుసు అన్నమాట. అందుకే కడుపుతూ ఉన్నప్పుడు పంపించినా కూడా అడవులకి ఆయన భర్త మీద ఎటువంటి కోపం పెంచుకోలేదు, ఎటువంటి ద్వేషం పెంచుకోలేదు. మనం కూడా అవతల వ్యక్తి ఏం చెప్తున్నారు, అది ధర్మబద్ధమైనదా కాదా అనేది చూడాలి. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇంకా సూక్ష్మంగా పరిశీలించుకుంటే అవతల వాళ్ళు మనకి చేసేది మంచా చెడా అనేది అర్థమవుతుంది అనమాట. ఒక తండ్రి చిన్న పిల్లవాడిని కొట్టినప్పుడు, చదువుకోవడం లేదా అని కొట్టినప్పుడు ఆ తండ్రికి ఆ బాబు అంటే ప్రేమ లేనట్టు కాదు. వాడు బాగా చదువుకుంటే, అభివృద్ధిలోకి వస్తే జీతం మొత్తం తెచ్చి వీళ్ళ ఒళ్ళో వేసేయలేడుగా, అవునా కదా. అతని భార్య పిల్లలేగా సుఖంగా సంతోషంగా ఉండేది. అలాంటి ప్రేమని ప్రతి వ్యక్తిలోనూ మనం చూడగలగాలి అని చెప్పడమే సీతా అమ్మవారి పుట్టుకకి అర్థం అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే చిన్నప్పుడు చూడు ఎంత ఆడుతున్నా కూడా, తనకి ఎంత ప్రజ్ఞాపాఠవాలు ఉన్నా కూడా, ఆవిడ ఎంత వీర నారి అయినా కూడా, మనం చూడు చక్కగా ధనస్సుని ఇలా జస్ట్ ఇలా తోస్తారు అంతే, అలా బంతి తీసుకోవడానికి అనమాట. అది చూసి తండ్రికి కూడా తెలియనంత అణుకువతో ఉంది ఆవిడ. మనము ఇవాళ రేపు చూస్తాం, చాలా టాలెంటెడ్ అండి మా అమ్మాయి, అది ఇదని చెప్తూ ఉంటారు కదా. కానీ కొంతమందిని చూస్తే వీళ్ళకి ఎంత టాలెంట్ ఉందా అని అనిపిస్తుంది మనకి. అంటే అక్కడ వినయంతో ఆ టాలెంట్ అనేది కనబడనివ్వకుండా అనమాట. అంటే తండ్రికి కూడా అప్పటి వరకు నా కూతురు ఇంత వీరత్వం అనేది ఉందా అమ్మాయికి. అలాగే శివుడి ధనస్సు ఉన్నది జరపగలిగారు అని అంటే ఆధ్యాత్మికంగా కూడా ఆవిడ చాలా డివినిటీ ఉందని అనుకోవచ్చు కదా ఆవిడలో. కాబట్టి అలాంటి పవర్ఫుల్ గా అంత పవిత్రమైన అమ్మవారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ తగిన వరుణ్ణే ఎంచాలి అని చెప్పి, అలాగే రాముల వారిని ఇచ్చి వివాహం చేసుకోవాలనిపించినప్పుడు కూడా మీరు చూడండి, ఆ రాముల వారు వచ్చినప్పుడు చూస్తేనే ఆవిడకి చాలా నచ్చుతారు, అవునా కదా. కానీ ఎక్కడా కూడా ఇది ఇప్పుడు ఆపేసేయండి అనో, లేకపోతే నేను రాముల వారిని ఆల్రెడీ నేను చూసాను, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చిందనో చెప్పకుండా, యాక్చువల్ గా గారాభమే కదా తండ్రికి, తప్పకుండా ఆయన ఆపేసేవారేమో చెప్తే. కానీ ఎక్కడ కూడా అక్కడ మళ్ళీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే గట్టి నమ్మకం అన్నమాట. నేను ఎంచుకున్నాను అంటే అతడే విల్లు విరుస్తాడు అని చెప్పిన గట్టి నమ్మకం. అలాంటి నమ్మకం అనేది ఆడపిల్లల్లో ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. అలాగే అణుకువ అనేది కూడా ఎంత అంటే అసలు అడవికి వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా,
లేదు నువ్వు రావద్దు అని రాములు వారు వారించినా, నీకు కష్టపడతావన్నా కూడా లేదు నేను వస్తాను అని చెప్పి బయలుదేరడం. నిజంగా రావణాసురుడు అంతటి వాడు సంహరింపబడ్డాడు శ్రీరామచంద్రుడి చేతిలో అంటే ఆవిడ వల్లనే. ఆ రోజు నేను రానక్కర్లేదనో లేకపోతే నువ్వు చాలా కష్టపడతావు అంటేనో ఆవిడ రాజమండ్రిలోనే ఉండిపోతే ఇప్పటికీ ఆ దుర్మార్గుడి పాలనలోనే ఉండేవాళ్ళం. ఖచ్చితంగా అంతే కదా. కాబట్టి ఆవిడ వల్లనే రావణాసురుడు సంహరింపబడ్డాడు అని చెప్పి ఇలాంటివన్నీ కూడా అంటే నిగూఢత్వంగా ఉన్న మంచితనం అనేది ఎప్పుడు కూడా ఆడదానికి ఉండాలి అనేది సీతమ్మవారిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎక్కడైనా ఒక్కసారి ఆత్మహత్య చేసేసుకుందాము అని అనిపించినా కూడా అక్కడున్న అశోకవనంలో ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఎంతో ప్రకృతి అమ్మవారు అని చెప్పి, అంతటి అమ్మవారికి కూడా ఇది వద్దు నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అన్నప్పుడు కూడా అలాంటి ప్రకృతి చక్కగా వరం ఇచ్చి ఆంజనేయ స్వామిని టైంకి పంపించారు. అలాంటి ఆంజనేయ స్వామిని ఒక్కసారి చెప్పంగానే ఆయన మాటలు ఆవిడ వినాల్సిన అవసరం ఉంది. నీకేంటయ్యా నువ్వు బాగానే చెప్తావు, రాముడు వస్తాడు చేస్తాడని ఇంకెన్ని రోజులు నేను ఇట్లా బాధపడాలని అనలా. ఆయన చెప్పేసరికి ఆ మాటే మంత్రంగా భావించి అవును అతనికే అంత నమ్మకం ఉన్నప్పుడు, ఒక్కసారి చూసినప్పుడు అతనికే నా భర్త మీద అంత నమ్మకం ఉన్నప్పుడు తనకెంత ఉండాలి అనే స్ఫురణకి ఖచ్చితంగా వచ్చి ఆవిడ అలా ఉండిపోయారు. ఎటువంటి అఘాయిత్యం చేయకుండా. అంటే ఆడపిల్లలు ఇప్పుడు చూడు, మొన్న మనం చూసాం ల్యాండ్ కోసం ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని అమ్మాయి లెటర్ చదివితే నాకు ఎంత బాధ అనిపించిందో. ఆ ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేయమని చెప్పింది, కానీ ఎట్లా అనాథాశ్రమంలో జాయిన్ చేయగలుగుతారా ఉన్నవాళ్ళు? తల్లిని తీసుకురాగలుగుతారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ భర్త హింసలకి బాధపడి అఘాయిత్యం చేసుకునే ముందు పిల్లల్ని చూడండి. ఎప్పుడైనా ఆడవాళ్ళు అఘాయిత్యం చేసుకుంటే భర్త పెళ్లికొడుకు అవుతాడు కానీ పిల్లలకైతే తల్లి రాదు. అది దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఉంటే మాత్రం ఎటువంటి నరకమైనా సరే అనుభవించాలి, ఆ పిల్లల కోసం బ్రతకాలి. ఆ నరకాన్నే మళ్ళీ మనం స్వర్గంగా మార్చుకోవాలి. ఇప్పుడు అమ్మవారు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వాల్మీకి ఆశ్రమంలో, మరి తండ్రి చూడలేదే, తండ్రి చూడలేదే, అయ్యో రాజమండ్రిలో పెరగవలసిన పిల్లలే నా ఇక్కడ పెరుగుతున్నారే అని చెప్పి అధైర్యపడలేదు. సరే ఎక్కడో ఒక్కడ నాకంటూ ఒక నీడ దొరికింది కదా, ఆ పిల్లల్ని చక్కగా పెంచాలి అని చెప్పి చిన్న విషయం మనకి ఏదన్నా అనిపిస్తే గనక మీ నాన్న ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి చెప్తాము. ఎక్కడ కూడా రామచంద్రుల వారి మీద ఎటువంటి మాట చిన్న మాట అంటే కూడా వాళ్ళని హెచ్చరిస్తుంది ఆవిడ, అనద్దు అని చెప్పి. అశ్వమేధ యాగం అప్పుడు పిల్లల్ని కూడా చక్కగా పెంచుతారు. అమ్మవారు అంటే పూజించుకుంటుంటారు. ఆవిడే లలిత అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, మీరు చూస్తే ఉంటారంటే కదా. కాబట్టి ఎక్కడ కూడా మనం చక్కగా ఉండాలి అని అంటే సీతమ్మ వారు అసలు ఏం చేశారు అనేది ఒక్కసారి మనం చూసుకుంటే మన జీవన విధానం ఎట్లా ఉండాలి అని చెప్పి మనకు తెలిసిపోతుంది. అంటే ఏం మాట్లాడకూడదా, మనం ఎలా మాట్లాడాలి, వ్యక్తిత్వం లేకపోతే మనం లేమా అని అంటే వ్యక్తిత్వం ఉంది తప్పకుండా, కానీ ఎప్పుడు ప్రదర్శించాలి ఆ వ్యక్తిత్వాన్ని, ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ మనం అణకుగా ఉండాలి, ఎక్కడ మనం గట్టిగా మాట్లాడాలి అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా సీతమ్మ తల్లి గురించి మాట్లాడటం మొదలు పెడితే అది ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు. అమ్మ గురించి, అమ్మ చూపించినటువంటి మార్గం గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఈరోజు జానకి జయంతి కాబట్టి శీతలాష్టమిగా కూడా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఏం చేయమంటారు? సీతాష్టకం చదువుకోవచ్చు. అమ్మవారిది ప్రత్యేకంగా అష్టకం ఉంది, సీతా అమ్మవారిది అష్టకం ఉంది. చక్కగా మీరు గూగుల్లో సీతాష్టకం ఇన్ తెలుగు అని కొడితే చక్కగా వచ్చేస్తుంది. కొంచెం పెద్దగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. అంటే అమ్మవారిని వర్ణన ఉంటుంది, అలాగే అమ్మవారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో కూడా అష్టకం చక్కగా ఉంటుంది. చక్కగా చదువుకోండి. అలా చదవడం చాలా కష్టంగా ఉంటుంది మాకు, ఇప్పుడిప్పుడే మేము చదువుకుంటున్నాము అంటే కనుక అమ్మవారి పేర్లు సీతా మహాలక్ష్మి అని, మైథిలి అని, అలాగే జానకి అని చెప్పి ఇలా అయోనిజ అమ్మవారు చక్కగా జానకి అని అమ్మవారికి ఏ పేర్లు ఉన్నాయో సీతా అమ్మవారివి చక్కగా ఆ పేర్లు తలుచుకోండి. తప్పకుండా శ్రీరామచంద్రుల వారిని, ఆంజనేయ స్వామిని కూడా చక్కగా దండం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి అమ్మవారి అండ ఉండాలి అని చెప్పి దండం పెట్టుకోండి.
చేసుకోండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. అద్భుతం అక్క. కొన్ని కమెంట్స్ నెటిజన్స్ నుంచి చూసినప్పుడు రాముడు క్యారెక్టర్ గురించి ఇంకా మాట్లాడటం, అంటే ఏ ఒక్క రోజు కూడా రామాయణం చదివేటటువంటి ప్రయత్నం చేయకపోవటం వల్లనే ఆ మాట వస్తుంది. ఒక్కసారి చదవటం రాకపోతే వినిన ఎంతో మంది ప్రవచనకారులు చెప్పి ఉన్నారు రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని చాలా అద్భుతంగా ప్రవచనకారులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది గుంటూరులో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి విన్నా కూడా ఇంకా వినినంత మాత్రాన్ని మనసు సంస్కరణ ఖచ్చితంగా ఎంతో కొంత అమ్మవారిని వదిలేశాడు, పంపించేశాడు, అడవులకి పంపించేశాడు అని మాత్రమే చదువుతారు, అదే చూస్తారు. అసలు ఎందుకు పంపించారు, ఆయన మనసులో ఏముంది అసలు అనేది గనక వింటే, అలాంటి నాయకుడు కదా మనకి కావాలి, అలాంటి రాజు కదా మనకి ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. ఏకపత్ని వ్రతుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రాజు అంటే భూపతి, భూమికి మాత్రం పతి అనేది మనం అర్థం చేసుకుంటే, అందుకనే సీతమ్మ తల్లిని పంపించారు అనే సూక్ష్మాన్ని మీరు అన్నట్టుగా ఇందాక ధర్మ సూక్ష్మ మనం అది గ్రహించగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. అలా గ్రహించేటటువంటి శక్తి కూడా మళ్ళీ రామచంద్రుల వారే కల్పించాలి, ఆయన కృప ఉండాలి. నేను మొన్న రాముల వారిది బాలకాండ చదువుతున్నప్పుడు నేను దండం పెట్టుకున్నాను. బాలకాండ చదివి పువ్వు పెట్టేసిన తర్వాత నేను దండం పెట్టుకున్నా సీతమ్మ తల్లికి, అమ్మ ఒక్క పువ్వు, ఎందుకంటే చాలా అర్జెంట్ పని మీద చదువుతున్నాను అనమాట, వేరే వాళ్ళ కోసం అని చెప్పి. అయితే ఆ పువ్వు అమ్మ నువ్వన్నా అయ్యమ్మ, ఎందుకంటే రామచంద్రుల వారి అనుగ్రహం కలగాలంటే చాలా కష్టం, అంత తొందరగా శీఘ్ర అనుగ్రహం అనేది ఉండదు, ఆలోచిస్తారు ఆయన. అయితే అమ్మ నువ్వన్న పువ్వు ఇచ్చి నాకు ఈ పని అయిపోతుంది అని చెప్పి నాకు చెప్పమ్మా అని చెప్పి సీతమ్మ తల్లికి దండం పెట్టుకుంటే, ఆ రోజు రాముల వారి మీద నుంచే పువ్వు పడింది. ఎంత దూరంగా ఉంది, అలా ఎవరో తీసి ఇట్లా వేసినట్టే పడింది అనమాట. మనం శ్యామల నవరాత్రులు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అమ్మకి చెప్పుకుంటే అయ్య వింటాడు, తప్పకుండా ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మంచి రోజుని మనం మిస్ అవ్వకూడదు. అద్భుతం, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.